ఉద్యోగస్తుల వెల్ఫేర్ అవసరం లేదేమో అనేటువంటి దీంట్లో కుటుంబ ప్రభుత్వం ఉన్నదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. దాదాపుగా అన్ని తరగతి ఉద్యోగస్తులు 15 లక్షల దాకా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిపి దాదాపుగా ఒక 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ ఓట్లన్నీ కూడా దండుకోవాలనేటువంటి ఉద్దేశంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆశ కల్పించి ఉద్యోగస్తులకి మీకు అవి ఇస్తాం మేము రాగానే అని చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాదాపు 10 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆ చెప్పిన విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలతో పాటు హామీలు ఎన్నికల సమయాలలో మరి అన్ని సభలలో ఇచ్చినటువంటి హామీలతో అన్నీ కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 23న కుప్పంలోకి వెళ్ళి వాళ్ళ సభకు వెళ్ళి అయ్యా మేము రాబోతున్నాం, ఒక 100 రోజులలో మేము వస్తాం, మేము గెలిచిన తర్వాత మీ అన్నీ కూడా మీరు అడిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా సజావుగా ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి ఈ రోజున మాట తప్పుతున్నాడా అనిపిస్తూ ఉంది. మహిళలు అనేటువంటి మినిమం గౌరవం కూడా లేదా? మీరు చెప్పారు ఎన్నిక ముందు ఉద్యోగస్తులకి గౌరవం మేము చాలా గౌరవం కల్పిస్తాము అని చెప్పేసి, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? మహిళ నిద్రిస్తుంటే ఆ ఫోటో తీసి ఎవరికో పంపించడం అది గౌరవమా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. చిన్న తరగతి ఉద్యోగస్తులు బతకలేక అయ్యా మీరు చెప్పారు ఇదిగో ఇది మాకు చేయండి, రూల్ ప్రకారంగా సిస్టమేటిక్గా చేయండి అని అడిగేదానికి వస్తుంటే కూడా దాన్ని మీరు ఇలా చేయడం అనేది మాత్రం పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విజయవాడ వరద బాధితుల కోసం అనేక మొత్తంలో ప్రభుత్వానికి విరాళాలు వచ్చాయి అధ్యక్ష. అయితే చాలా మంది బాధితులకు పరిహారం అందలేదు అధ్యక్ష. చాలా మందికి ఈ బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి, ఒక చోట్లయితే కంచరపాలెం, విజయవాడ కంచరపాలెం అయితే బాధితులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే లాఠీ చార్జ్ కూడా జరిగింది అధ్యక్ష. అనేక మంది బాధితులు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బాబు మాకు ఇంకా వరద సహాయం అందలేదని చెప్పి అనేక పిటిషన్లు ఇచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష 16 డివిజన్లు అధ్యక్ష, విజయవాడలో ఉన్న 16 డివిజన్లో కూడా విజయవాడ ఎప్పుడూ చూడనంత వరద చూస్తుంది అధ్యక్ష. మరి ఈ పరిహారం దక్కని వారికి ఎప్పటిలోగా దక్కిస్తారు, ఏమైనా ఆలోచన ఉందా లేదా? ఆపరేషన్ బుడమేరుని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పారు, ఆ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. తర్వాత విజయవాడకి వరద రాకుండా, భవిష్యత్తులో వరద రాకుండా నెదర్లాండ్స్ తరహాలో ఒక ప్రణాళిక చేస్తున్నాం. ఈ నెదర్లాండ్స్ మోడలు గత 200 సంవత్సరాల వరదనంతా కూడా స్టడీ చేసి మేము 1 మంత్లోనో 2 మంత్స్లోనో ఓ ప్రణాళిక స్టార్ట్ చేస్తామని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆయన సభలో లేరు కాబట్టి అధ్యక్ష. అవన్నీ కూడా ఓ పక్కన పెడితే ఎవరైతే బాధితులు ఉన్నారో, పరిహారం అందని బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి, వారికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పి మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారు అడుగుతున్నారు. సమాధానం చెప్తున్నాను కదా. అధ్యక్ష, బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైన అధ్యక్ష. ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ, భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణల అధ్యక్ష, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష, ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఈ అధ్యక్ష ఇది సుమారుగా 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష, సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష. 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి, మిగతా 20% పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది. దానికి పర్యవసానంగా మన బుడమేరు వరదలకు కూడా మనందరం కూడా అందరూ ఫేస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి
సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా, నీళ్లు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా, రొట్టెలు అందుతున్నాయా, ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ ఇష్యూ అధ్యక్ష. ఇందాక అగ్గిపెట్టెల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఆ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఈ రోజు కరెంటు పోయి నీళ్ళ లోతులు నిలువెత్తు నీళ్ళలోని ఇల్లులన్నీ మునిగిపోయి ఉంటే కనీసం ఆ సమయంలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అధ్యక్ష, ఏదో కలెక్టర్ గారో లేకపోతే సిఎస్ లేకపోతే అఫీషియల్స్ ఎవరు చెప్పింది కాదు అధ్యక్ష. వాళ్ళకి కనీసం లైటర్స్, ఛార్జింగ్ లైట్స్, బ్యాటరీ లైట్స్, మనకి టార్చ్ లైట్స్ ఉంటాయో లేదో తెలియదు. కనీసం వాళ్ళకి అగ్గిపెట్లు కొవ్వొత్తులు కూడా అందించాలి అని చెప్పి ఇమీడియట్ గా అక్కడి నుంచి సరఫరా చేసిన పరిస్థితి నుంచి అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష సుమారుగా ఆహార పొట్లాలు ఎలా పంపిణీ చేశాము, మిగతా ప్రాంతాల నుంచి ఎలా వచ్చిందో అవన్నీ కూడా మనందరం కూడా చూసుకున్నాం అధ్యక్ష. చాలా క్లియర్ గా ఏ దగ్గర నుంచి ఎంతెంత వచ్చింది అన్నది, ఏ నెలలో ఎంతెంత వచ్చింది అన్నది చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం, వెహికల్స్ పాడైపోతే వాటికి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం, కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం, కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడితే కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం. సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే నేనేం చెప్తానంటే సుమారుగా వరద సాయం అంతా మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది, ఇందాక మన సోదరులు అన్నారు చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదని అన్నారని, అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం. వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోని గనక మనకి పాజిటివ్నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారు. మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకో విషయం అధ్యక్ష, ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మాకు అన్ని విరాళాలు వచ్చినాయి అధ్యక్ష. విషయం ఏంటంటే తమ్ముడు ఇంకా అవ్వలేదు, ఇంక నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ విరాళాలు కూడా అధ్యక్ష నిజంగా కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు, ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి మొన్న బుడమేరు వరదల సహాయం ఎలా అయితే వచ్చిందో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష. వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్ష దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి మనం. కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాలనుకుంటే విమర్శించే ధోరణిలో వెళ్తాం. కానీ ఈ రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు, దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సహాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నాడు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి, మన మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. ఒక్క రోజు అనౌన్స్మెంట్ మీకు అందరోళ్ళు మీరు రండి, నేను ఇక్కడ కూర్చుంటాను కలెక్టర్ ఆఫీస్ లో, మీకు అందరూ అంటే ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ వస్తాయి. మొత్తం 10 అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి వస్తే 4 ఇంటికి కొట్టారు. ఇన్సూరెన్స్ ఒక్కళ్ళు కూడా అధ్యక్షగా. అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష. ఏ అకౌంట్ కి ఎంత ఆయన అనేది ఏంటంటే ఇంకా బింగిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, నష్టపరిహారం అందనటువంటి బాధితులు ఉన్నారు అంటున్నారు. తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. ఒక్క రోజు కంప్లైంట్ కలెక్టరేట్ ఇవ్వండి. కాదని కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష. సచివాలయంలో ఫలానా వ్యక్తికి అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష, అదే
అధ్యక్ష నేను మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు అధ్యక్ష? ఇంత రాద్ధాంతం కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. ఇంకెవరన్నా అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా, కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంకా మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ చెప్పండి సార్. ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్ లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి, పసుపు రైతులను అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నాయుడు గారి పరిపాలనలో కేవలం 1 టన్నెల్లో 4 కిలోమీటర్లు, 1 టన్నెల్లో 2.5 కిలోమీటర్ మాత్రమే పని జరిగితే 2014 నుంచి 19 వరకు వారు కంప్లీట్ చేసింది 6.5 కిలోమీటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 37 కిలోమీటర్లలో మిగిలినటువంటి 14 కిలోమీటర్ల పైచిలకు టన్నల్స్ వరకు కంప్లీట్ చేయించారు. సిగ్గుపడరా మీరు? 14 సంవత్సరాల్లో 6 కిలోమీటర్లు ఎక్కడా? కేవలం కరోనా ఉండి 3 సంవత్సరాల్లోనే 14-15 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం ఎక్కడ? దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క టర్మ్ లో, అది కూడా కరోనా ఉన్న తర్వాత. ప్రతి ఒక్కరు అంటారు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు ఎవరైనా బయటకు వచ్చారా? పరిపాలన కొనసాగిందా? ఆర్థిక వ్యవస్థ నడిచిందా? అయినా కూడా వెలుగొండని కంప్లీట్ చేశారు. ఇది వెలుగొండ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మాట్లాడతాడు, అవాకులు చవాకులు పేలుతుంటాడు, అవసరం లేనటువంటి వ్యక్తిగత దూషణలు చేస్తుంటాడు. ఈ వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోరు లేవలేదే? లాలూచి రాజకీయం చేశారా అప్పుడు మీరు? మీకు బాధ్యత లేదా ఈ ప్రాంతం పట్ల? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి నువ్వెందుకు మాట్లాడలేదు? లాలూచి పడ్డావా అప్పుడు? ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం జరగకపోతే 14 సంవత్సరంలో తెలుగుదేశం ఎందుకు చేయలేదు? ఇది మాట్లాడరా? 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నువ్వు ధర్నాలు ఎందుకు చేయలా? నువ్వెందుకు నిలదీలా? అంటే నీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి. సరే, నోరు బారేసుకోవడం, బూతులు తిట్టడం, టీలు తిట్టడం, వాళ్ళు అది కరెక్ట్ కాదు, దాన్ని ఆన్సర్ పెట్టాల్సింది. పోలీసులు తప్పులు చేశారు కదా, భూ కుంభకోణాలు చేశారు కదా, హత్యలు చేశారు కదా, సారాయిని అమ్మినారు కదా, ఇసుకని అమ్మినారు కదా,
వాడి జోలికి పోకుండా ఏదో ఆ పోసాన్ని నోటు వాగుడు అలాంటి వాడు పాపం ఇట్లా నోటు వాగుడు వాళ్ళ పైన కేసులు తప్పితే అసలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే వాళ్ళ జోలికి ఊరికి పోలేదు. పెద్ద రాజధాని చెప్పాడు నాది బీక్కోండి అన్నాడు, నా మీద కేసు పెట్టారు నాది బీక్కోండి ఏం చేస్తానన్నాడు. నిజం కదా. అంటే బట్టి అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ జోలికి పోవడం లేదు, కేవలం నోటి మాటలు మాట్లాడిన వాళ్ళ పైన పోతున్నారు. ఇప్పుడు వంశీ కూడా అనేక లోపాలు బయటకు వస్తున్నాయి. వాడు అన్నాడు, తిట్టాడు, పోసాన్ని తిట్టాడు, ఇంకొకటి తిట్టాడు. అది ప్రమాదమా? ఈ రాష్ట్ర ఆర్థికాన్ని ధ్వంసం చేసి, ప్రశాంతను ధ్వంసం చేసి, హత్యా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళని అది ప్రమాదమా? వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన కేసు కనపడదా? కోడి కత్తి కేసు కనపడదా? దానికి సంబంధించిన చర్యలు ఉండవా? దానికి సంబంధించిన అరెస్టులు ఉండవా? ఇదంతా పై చిలక్కొట్టుడు వ్యవహారం. టీడీపీ చిలక్కొట్టుడు వ్యవహారంలో బిజీగా ఉంది. న్యూయార్క్ కోర్టులో అదాని పైన లంచం కేసు ఒకటి ఉంది. అంటే అక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ లంచం ఇచ్చాడు. దాని నుంచి విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి సానుకూలత, ఆ విద్యుత్ ఒప్పందం అదాని చెప్పిన ప్రకారంగా ఒప్పుకుంటే దాదాపు 20 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అదానికి లాభం వస్తుంది, ప్రజలపైన భారం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన. ఇది లంచం ఇచ్చినట్టుగా వాళ్ళకి ప్రూవ్ అయిన వాడికి, అందుకే కోర్టు వాళ్ళ మీద కేసు పెట్టేసింది. మనం పెట్టిన కేసు కాదు, అమెరికన్లో ఉన్నటువంటి కోర్టు కేసు పెట్టింది. ఇప్పుడు అది బయటపడేయాలి. అది బయటపడడానికి ట్రంప్ అది పనిగా వచ్చి ఆయన కంగ్రాచులేట్ చేసి ఇలాన్ మస్కర్తో మాట్లాడి కాంప్రమైజ్ చేసి చివరికి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కేసు పెట్టిందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం రద్దు చేసి పారేశారు. సాక్ష్యం లేదు, దాన్ని సరి చేసుకున్నారు. వచ్చి 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది? శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది? ఈరోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకి 400 లెక్కన తగ్గితే 4000 రూపాయలు. 10 టన్నుల లారీ అయితే 4000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం, మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది, అంటే సుమారు 1200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే మాకు ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ, కోట బొమ్మాలు కానీ, సంత బొమ్మాలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్ ఇసుక అధ్యక్ష, అది ఎన్ని టన్నుల, లేకపోతే దానికి రేటా, ఎత్తడానికి ఇంత, ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే ట్రాక్టరు 1800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 1000కి ఇస్తాం, 1200కి ఇస్తాం, ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. రెండవది విశాఖపట్నం అధ్యక్ష. మా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి. నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000, 60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000కు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. అది లోడింగ్ ఎంత అవుతుందా,
ఎవరు తీసుకుంటున్నారా, మీరు టెండర్ పిలిచారా? మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ సీనరేజ్ ఛార్జీలు పెట్టామో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ సీనరేజ్ ఛార్జీల వల్ల ఒక 200-250 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ 240 కోట్లతో మొత్తం సిస్టమ్ అంతా సరిపోతుంది. మనం పెట్టినటువంటి ఉచిత ఇసుక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టాం అధ్యక్ష. ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జీల ముందు వెళ్తుంటే నేను ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష, మీలాగేదో పేపర్లో పక్కన పడేయడం కాదు. ఈరోజు నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను, మా జిల్లాకు ఉన్నాను. పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా కలెక్టర్కి ఆ మెసేజ్ పెట్టి ఇది వచ్చింది వెరిఫై చేయండి, మంచి వచ్చేద్దో చూడండి, సరిచేయండి అని చెప్తున్నాం. మా ధ్యేయం ఏంటంటే ఉచిత విధానం కరెక్ట్గా అమలు అవ్వాలి, తక్కువ ధరకి లబ్ధిదారుడికి అందాలనేది రైతు అధ్యక్ష. ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. ఇది కాంట్రవర్షియల్ పాలసీ అధ్యక్ష. కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారుని కావస్తే వెళ్తాము, ఆ తారీ కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 చాలు. 12,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రామ్ మీరు చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది. టన్ను అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది డ్రగ్స్ విపరీతంగా రాగడం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు.